సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా మెగాస్టార్ కు ఉండే స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. సినిమాలో యాక్టింగ్ పరంగానే కాదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా మెగాస్టార్ ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో ఆయన దగ్గరగా చూసే చాలా మందికి తెలుసు. తనకు చెడు చేసిన వారికి కూడా మంచి చేసే మనస్తత్వం చిరంజీవిది అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి కాబట్టే కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. ఈ విషయాన్ని రైటర్ చిన్ని కృష్ణ చాలా లేట్గా అర్థం చేసుకున్నారు అనుకుంటా. చిరంజీవిపై నెగిటివ్ కామెంట్స్ చేసేందుకు మెగాస్టార్ కు క్షమాపణ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచిన చిత్రం ఇంద్ర. ఈ సినిమాకు స్టోరీ డైలాగ్స్ రాసింది రైటర్ చిన్ని కృష్ణ. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవిపై చిన్ని కృష్ణ పలు విమర్శలు చేశారు. ఇంద్ర వంటి హిట్ చిత్రాన్ని అందిస్తే కనీసం తనను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదంటూ గతంలో ఆరోపణలు చేశారు. అప్పట్లో చిన్ని కృష్ణ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అయితే అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు సారీ చెప్పాడు చిన్ని కృష్ణ. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా తాను చిరంజీవిని కలిశానని, చిరంజీవి తనను రిసీవ్ చేసుకున్న తీరు తనకు ఎంతో సంతోషంగా అనిపించిందంటూ వీడియో రిలీజ్ చేశారు. గతంలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తన భార్య పిల్లల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారంటూ వీడియోలో చెప్పాడు చిన్ని కృష్ణ. మెగాస్టార్ మాటలు విన్న తరువాత ఇలాంటి వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడింది అని చిన్ని కృష్ణ చాలా బాధపడ్డారట. వెంటనే అప్పుడు అలా మాట్లాడినందుకు సారీ అన్నయ్య అంటూ మెగాస్టార్ కు సారీ చెప్పారట. వెంటనే చిరంజీవి చిన్నిని దగ్గరకు తీసుకొని చాలా ప్రేమగా మాట్లాడారట. మంచి కథలేమైనా రాస్తే చెప్పు, కలిసి పనిచేద్దాం అంటూ చెప్పారట. చిరంజీవి చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాడు చిన్ని కృష్ణ. జీవితంలో ఇంకోసారి మెగాస్టార్ గురించి తప్పుగా మాట్లాడబోనంటూ వీడియో పోస్ట్ చేశారు. ఈసారి చిరంజీవి కోసం తాను రాసే కథ భారత చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని, ఇలాంటి అవార్డులు చిరంజీవికి మరెన్నో రావాలంటూ చెప్పాడు. చిన్ని కృష్ణ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఎప్పటికైనా నిజం తెలుసుకున్నావు అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇది మెగాస్టార్ అంటే అంటూ గల్లా ఎగిరేస్తున్నారు. ఏది ఏమైనా తనను తిట్టిన వ్యక్తిని కూడా ప్రేమగా పలకరించిన తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్.